హాయ్ ఎవరీవన్, దిస్ ఈస్ ట్రైబల్ మోటో బ్లాగర్ యూట్యూబ్ ఛానల్. సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. అలాగే నన్ను ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. అన్బాక్సింగ్ చేస్తున్నా. అన్బాక్సింగ్ వీడియోస్ చూసినప్పుడు నాకు నచ్చాయి, చాలా చూసిన. సో ఈరోజు ఆ ఐటమ్ని అన్బాక్సింగ్ చేయబోతున్నా. ఏంటి అని చెప్పేసి అనుకుంటే దాని గురించి నేను చెప్తా క్లారిటీగా. ఇన్కేస్ మనం రైడ్స్కి వెళ్తూ ఉంటాం, ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. సో రైడ్స్ చేసేటప్పుడు మనకి మెయిన్గా మనం చూసుకోవాల్సింది హ్యాండ్స్ చూసుకోవాలి, అలాగే మన లెగ్స్ చూసుకోవాలి, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. సో మనం ఇప్పుడు కూడా మన ప్రొటెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు కూడా రైడ్ చేసే ముందు. ఎందుకంటే ఒక 4-wheel వెహికల్ వెళ్ళినామనుకో ఒక యాక్సిడెంట్ అవుతుంది, బట్ వెహికల్ డ్యామేజ్ అయినా సరే మనకు కొంచెం సేఫ్టీ అనేది వెహికల్ దొరుకుతుంది. బైక్ మీద వెళ్తున్నాం అంటే అట్లా కాదు, మన లెగ్స్ ఇట్లాంటివి ఏమైనా సరే ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. సో ఈరోజు నేను అన్బాక్సింగ్ చేయబోయే ఐటమ్ ఏంటంటే ఒరాజో షూస్. సో ఇదే అది ఒరాజో. దీని కాస్ట్ వచ్చేసి నాకు 3800 పడింది, అంటే 3799 అనుకోండి. రైడింగ్ బూట్స్ తీసుకున్నా. సో దీన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ప్రాపర్ అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఈ షూస్ ఏంటంటే చాలామంది రైడర్స్ యూజ్ చేస్తున్నారు. యాక్చువల్గా రైడింగ్ షూస్ అనేవి చాలా ప్రైజెస్ వేరియంటీల్లో ఉంటాయి. బట్ ఏంటంటే ఈ ఒరాజో కంపెనీ ఏంటంటే ఒక బడ్జెట్లో తీసుకొచ్చింది. 3800కి ఇవి ఉన్నాయంటే చాలా బెస్ట్. సో ఎవరైనా చిన్న రైడర్స్ కూడా ఇవి ఈజీగా కొనుక్కొని యూజ్ చేయొచ్చు. అలాగే సపోజ్ చెప్పుకోవాలంటే మన BSY తర్వాత ఇంకా అనిల్ మోటో బ్లాగ్స్ వీళ్ళందరూ కూడా ఇవే యూజ్ చేస్తున్నారు. సో దీన్ని ఓపెన్ చేద్దాం. JS ఫిలిమ్స్ అన్నా కూడా వీటిని యూజ్ చేసిండు. సో మనం అన్బాక్సింగ్ త్వరగా చేద్దాం. బాక్స్ ఏంటంటే నాకు నేను ఆర్డర్ చేసిన తర్వాత ఇదైతే నాకు 17 days రావడం జరిగింది. అది కూడా ఇండియన్ పోస్ట్ ద్వారా వచ్చింది. సో ఈ లాక్డౌన్ ఉండడం వల్ల ఏంటంటే ఇది కొంచెం లేట్ అయ్యిందనే చెప్పొచ్చు ఇది. సో తర్వాత ఇది బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇన్వాయిస్ అనేది ఉంది ఇక్కడ. దీన్ని పక్కన పెడదాం. కరెక్ట్. సో చూడొచ్చు మీరు. సో యాక్చువల్గా ఇంకా బాక్స్లో అయితే ఏమీ లేదు. బాక్స్లో ఏంటంటే లైట్గా డ్యామేజ్ అయ్యి వచ్చింది, బట్ షూ కాబట్టి ఓకే. పడిచేసి ఇది నేనైతే 8 inch ఇచ్చాను ఈ షూని, చూడొచ్చు మీరు. సో ఏంటంటే ఇది 8 inch. చూద్దాం నా కాలుకి ఎట్లా ఉంటుందో ఏంటని చెప్పేసి, నా ఫుడ్ ఎట్లా సెట్ అవుతుందో. చూస్తే ఇది 8 inchలో అయితే లేదు, చాలా పెద్దగానే ఉంది చూస్తూ ఉంటే. యాక్చువల్గా ఇది ఆరెంజ్ ఇచ్చిన, ఎందుకంటే నా బైక్ ఈ కలర్ సెట్ అవుతుంది అని చెప్పేసి ఆరెంజ్ ఇచ్చాను. బట్ ఇది బ్లాక్ అండ్ ఆరెంజ్ అని వస్తుంది అనుకున్నాను, కానీ ఇది బాగా బ్లాక్ అయితే రాలే. ఈ షూ ఒక ట్యాన్ కలర్ టైప్లో వచ్చింది ఇదంతా కూడా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ డిస్క్రిప్షన్ ప్రైస్ నీకు చూపిస్తాను. ఈ షూకి ఏంటంటే ఇది ఉంది కదా, దానికి ఫింగర్స్ ఉంటాయి ఇక్కడ. సో ఫింగర్ని ప్రొటెక్ట్ చేస్తూ మనకి ఇక్కడ స్టీల్ అనేది లోన్ ఉంటుంది, మనకి ఐరన్ టైప్ అనమాట. ఇప్పుడు చూడండి, నేను నొక్కుతుంటే ఇక్కడ లోన్కి వెళ్తుంది, కానీ ఇది చాలా స్టిఫ్గా ఉంది యాక్చువల్గా. ఓకే, ఇది ఎట్లా నాకు సెట్ అవుతున్నాయని చెప్పేసి వేసుకొని చూస్తా. అండ్ దీని యొక్క రైడ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో కూడా నేను చెప్తాను మీకు. సో 18 వచ్చేసరికి ఇక్కడ సైజ్ అయితే 42 అని చెప్పేసి ఇచ్చారు. 42 అని ఉంది ఇక్కడ. సో అయితే ఓకే, బట్ నాకైతే చెప్తున్నా కదా భారీగా ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది దీన్ని చూడగానే. యాక్చువల్గా మీ వీడియోలో ఎట్లా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నా కాలుగా అయితే భారీగానే అనిపిస్తుందేమో అని చెప్పేసి అనుకుంటున్నా. సరే చూద్దాం ఒకసారి ఎట్లా ఉంటుంది ఏంటని చెప్పి. ఓకే, వెల్క్రోస్ ఇచ్చాడు టైట్ చేసుకోవడానికి. సో ఇక్కడ వేస్ట్గా ఉన్న
జీన్ని కూడా మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇట్లా షూలో తోసేసుకొని మనకి ఎంత ఫ్రీనెస్ కావాలి ఏంటని చెప్పేసి. సో ఇక్కడ వెల్క్రోస్ ఉన్నాయి కదా, వెల్క్రోస్ని టైట్ చేసుకుంటే సెట్ అవుతుంది. ఓకే, అలాగే ఈ షూ కూడా షూని అయితే వేసుకున్నా. చూడొచ్చు నేను షూని. ఓకే, ఇక్కడ షూని యాక్చువల్గా ఇప్పుడు షూని వేసుకున్న తర్వాత నాకు ఎట్లా ఉందంటే జస్ట్ చిన్న కంఫర్ట్ అయితే మిస్ అయ్యింది. ఎందుకు మిస్ అయింది అనేది అంటే ఇన్ని రోజులు షూలు వేసుకోక అండ్ ఇట్లాంటి షూ మరి వేసుకోక కొంచెం కంఫర్ట్ అయితే మిస్ అయింది. సో వేసుకున్నా కాబట్టి నాకు కొంచెం కవర్ అవుతుంది. ఇట్లా ఒక 2, 3, 4 రైడ్ చేసిన తర్వాత ఫుల్ కంఫర్ట్ అయితే దొరుకుతుంది అనుకుంటున్నా. చూసుకోవచ్చు మీరు. ఓకే గాయ్స్, ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.